హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. సో మేము వచ్చేసి గుబ్రాలో ఉంటామని చెప్పాను కదా. సో ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక ఫ్లాట్ని అయితే మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి వాటర్ బిల్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలన్నమాట. మన ఇంటి దగ్గర అయితే వాటర్ బిల్ అవేమి ఉండవు కదా. ఒకవేళ రెంట్కి తీసుకున్నా కూడా అవేమి ఉండవు. బట్ ఇక్కడైతే అలా ఉండదన్నమాట. కంపల్సరీ వాటర్ బిల్ కట్టుకోవాలి. ఇక్కడ రెంట్స్ వచ్చేసి చాలా హై ఉంటాయి అన్నమాట. ఒక్క రూమ్కి వచ్చేసి 20,000 అలా ఉంటుంది. మేము వచ్చేసి ఒక ఫ్లాట్ మెయింటైన్ చేస్తున్నాము. ఫ్లాట్లో ఒక 3 రూమ్స్, ఒక చిన్న హాల్ అనమాట, ఒక కిచెన్, 2 వాష్రూమ్స్. సో ఈ అన్నిటికి కలిపి 200 రియల్ అంటే మ్యాక్సిమం మన ఇంటి దగ్గర ఒక 45K వరకు అవుతుంది అనమాట. అంతలా ఉంటే మళ్ళీ అది కాకుండా మళ్ళీ కరెంట్ బిల్లు ఒక 40 రియల్ అంటే 8,000 అలా అవుతుంది. మళ్ళీ వాటర్ బిల్లు 10,000 అలా అవుతుంది. మ్యాక్సిమం ఒక 60K వరకు అవుతుంది అనమాట. గల్ఫ్ కంట్రీస్లో రెంట్ కానీ తీసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో మేము వచ్చేసి ఇక్కడ అంటే వాటర్ బిల్ క్లియర్ చేయడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ లాస్ట్ మంత్ క్లియర్ చేసాము. బట్ సెప్టెంబర్ మంత్ క్లియర్ చేయడానికి అనేసి ఇక్కడ ఏంటంటే కడ్మెహా అనేసి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలోకి వెళ్ళి కట్టాలి. సో అక్కడికి వెళ్ళి పే చేసి వచ్చే లోపల బయట పార్కింగ్ చేసామన్నమాట. పార్కింగ్ చేస్తే లైన్గా చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ. సో లైన్గా చాలా కార్లు ఉంటే మస్కట్ మున్సిపాలిటీ పార్కింగ్ ఇన్స్పెక్షన్ వచ్చేసి లైన్గా కార్లన్నిటికీ ఫైన్లు వేసుకుంటూ వచ్చేసారనమాట. ఇలానే ఉంటుంది. ఈ టైం ఏంటంటే అంటే ఒమాన్ నేషనల్ డే వస్తుంది కదా. ఇట్లా పార్కింగ్ చేసుకుంటే కంపల్సరీ ఫైన్లు వేస్తారనమాట. చూడండి, ఇక్కడ ఫైన్ 10 రియల్ వేసాడు. 10 రియల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 2,200 అలా ఉంటుంది అనమాట. ఈరోజు కూడా ఫైన్ పడ్డది గైస్. సో జాగ్రత్తగా ఉండండి. బాయ్.